తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్. నక్షత్రాల గురించి మీరు చెప్తూ ఉన్నారు. హస్త నక్షత్రం దగ్గర ఉన్నాం. హస్త నక్షత్రం అంటే కొన్ని నక్షత్రాలకి కొన్ని ఏమంటారు ఆభరణాలలాగా ఉంటాయి. అదేంటంటే ఈ దేవతలకి సంబంధించిన నక్షత్రాలు అంటే ఎంతో కొంత ఆ నక్షత్ర జాతకులకి ఆనందంగా అనిపిస్తుంది. హస్త నక్షత్రం వినాయకుడి నక్షత్రంగా చెప్తూ ఉంటారు. మరి మీ పరిశోధనలో ఎంతవరకు ఇది కరెక్ట్గా మీరు భావిస్తారు? అలాగే హస్త నక్షత్ర జాతకులు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి? అలాగే ఈ హస్త నక్షత్ర జాతకులు ఏ నక్షత్రాల జోలికి వెళ్ళొద్దు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓన్లీ నక్షత్రమే కాకుండా పాదాల వారీగా కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి నవాంశ పరంగా చెప్తున్నారు, యోగిని సైకిల్ చెప్తున్నారు. సో చెప్పండి సార్, వాట్ ఈజ్ హస్త? తప్పకుండా అండి. ముందు మీరు అడిగిన ప్రశ్నలో హస్త నక్షత్రం వినాయకుడి నక్షత్రం అని చెప్పారు. అంటే ప్రధానంగా సిద్ధి వినాయకుడికి సంబంధించి హస్త నక్షత్రంలో వారిని పూజించడం వల్ల ప్రత్యేకమైన ఫలితాలు ఉంటాయి, అంటే అనుకూలమైన ఫలితాలు ఉంటాయని ఒక ప్రత్యేకమైన నమ్మకం. సిద్ధి వినాయకుడికి సంబంధించి, తరుణ గణపతికి సంబంధించి కొన్ని సాంప్రదాయాలలో అంటే తాంత్రిక సాంప్రదాయాల ప్రకారం ఉచ్చిష్ట మహాగణపతికి సంబంధించి ఆ నక్షత్రాలలో హస్త నక్షత్రంలో పూజించటం వలన చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అనేది ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంది. అది జన్మ నక్షత్రంగా మనం భావించలేము. ఎందుకంటే మనకు ఉన్న 32 రూపాలు అవి కాకుండా ఉన్న ఇంకా రూపాలలో ఒక్కొక్క నక్షత్రంలో స్వామిని అంటే గణపతిని పూజించటం వలన ఒక్కొక్క సౌలభ్యత అనుకూలతలు ఉంటాయని నమ్మకం. ఇక ఈ వీటి నక్షత్ర విశ్లేషణ గురించి మనం చూసుకుంటున్నప్పుడు హస్త నక్షత్రం కన్యారాశిలో ఉంటుంది. కన్యారాశి భూతత్వపు రాశి. హస్త నక్షత్రానికి వింశోత్తరి నాథుడు చంద్రుడు, దాని తర్వాత కన్యారాశికి అధిపతి బుధుడు. ఈ హస్త నక్షత్రానికి ఆధిపత్య దేవత రవి, సూర్యుడు. అందుచేత ఏమిటంటే మనం వీటికి సంబంధించి మన కాళిదాసు గారు వివరించినట్లుగా ఆదివారం హస్త నక్షత్రం కలిసి ఉన్న సందర్భాలలో మనకి అమృత సిద్ధి యోగం అనే ప్రత్యేకమైన యోగం ఏర్పడుతుందని, అందుకని ఆదివారం హస్త నక్షత్రం హస్తార్క యోగము అంటారు. అందుకని ఆ కాంబినేషన్ వల్ల ఆ విధంగా డెరైవ్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం మీద హస్త నక్షత్రాన్ని విశ్లేషించుకున్నప్పుడు ఈ హస్త నక్షత్రం యోగిని దశలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు అధిపతి సంకట అంటే రాహు. ప్రధానంగా ఈ కారణం చేత వీరికి సంబంధించిన విషయాలలో అంటే 4 పాదాలు ఏదైనప్పటికీ కామన్గా ఉండే ఫ్యాక్టర్ ఏమిటంటే ఆహారపు అలవాట్లు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన లోపాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇక మొదటి పాదం గురించి మనం విశ్లేషణ చేసుకుందాం. హస్త నక్షత్రం మొదటి పాదం. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ అన్నీ రాష్ట్రాధిపతి బుధుడు, ఈ గ్రహాలన్నీ కూడా ఇంపాక్ట్ ని చూపిస్తుంటాయి. ఖచ్చితంగా చూపిస్తాయి. అంటే చంద్రుడు, రవి, బుధుడు, రాహువు. రాహు అనేది అది వారికి 36 సంవత్సరాలకు ముందు అది యోగిని దశలు కాబట్టి వింశోత్తరి దశలు అనే దాన్ని వింశోత్తరి నాథుడు అని తీసుకుంటున్నప్పుడు అది 120 సంవత్సరాల జీవిత వ్యవధి అని తీసుకొని మనం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యోగిని దశలు నిడివి 36 సంవత్సరాలు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన నమ్మకం, అది ప్రాక్టికల్గా జరిగే విషయం ఏమిటంటే ప్రతి 36 సంవత్సరాలకి మొదటి 36 సంవత్సరాలకి ఒక రకంగా, తదుపరి 36 సంవత్సరాలు మరొక రకంగా ఉంటుంది. అంటే రిపీట్ అవుతూ ఉంటుంది కదా, 36 సంవత్సరాలు అవుతూ ఉంటుంది కదా. కాబట్టి వారికి సంబంధించి ఈ కాంబినేషన్, రాహు సంబంధించిన ఈ సంకట అనే స్థితి, ఇవన్నీ 36 సంవత్సరాల తర్వాత మరలా పునరావృతం కావటం అంటే మరొక రకంగా జరగటం అనేది ఉంటుంది. ఇక్కడ హస్త నక్షత్రం మొదటి పాదానికి సంబంధించి మనం విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ అన్నీ సేమ్ కామన్ ఫ్యాక్టర్స్. కానీ నవాంశలో మేషరాశిలో వీరు మొదటి పాదం నవాంశలో మొదటి పాదం ఉంటుంది. కాబట్టి వీరికి సంబంధించి కుజుని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బుధ నక్షత్రం, బుధ రాశికి సంబంధించిన నక్షత్రం కుజుని దాంట్లో ఉన్న కారణం చేత, మేషరాశిలో ఉన్న కారణం చేత ఇంపల్సివ్ టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఇంపల్సివ్ టెండెన్సీస్ అంటే ఏమిటంటే భావ వ్యక్తీకరణకు సంబంధించి వీరు ప్రతి విషయానికి ఉద్వేగానికి లోనవుతూ ఉంటారు. ఈ ఉద్వేక స్వభావం కారణం చేత వీరికి
ప్రతి విషయంలోనూ ఎదుటివారు 10 మాటలు మాట్లాడారనుకోండి, అందులో వీరిని ప్రశంసిస్తూ మాట్లాడిన మాటలు 9 అయితే, ఒక మాట ఏదో వారిని కొంచెం ఇబ్బంది పెట్టే మాట అయితే, ఆ ఒక్క మాటనే పట్టుకొని వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. ఆ వ్యక్తిత్వం గురించి మరొకరి దగ్గర చెప్పే విధంగా వారు చేస్తూ ఉంటారు. ఇది ఒక ప్రధానమైన బలహీనత. రెండవది, వీరు ఏ విషయంలోనూ తృప్తి అనేది ఉండదు. వారు విద్యా సంబంధిత విషయం కావచ్చు, వృత్తిపరమైన విషయం కావచ్చు, మరే ఇతర విషయం కావచ్చు, ఏ విషయంలోనూ తృప్తి అనేది వీరికి ఉండే అవకాశాలు ఉండవు. అంటే ఉదాహరణకి ప్రాక్టికల్గా జోక్గా అనుకునేలా అయితే ఇంజనీరింగ్ చదువుతూ మెడిసిన్ గురించి ఆలోచించే తత్వం, లేదా మెడిసిన్ గురించి ఆలోచిస్తూ ఏరోస్పేస్ గురించి లేదా జ్యోతిష్యం గురించో సంబంధం లేని విషయాల గురించి ఆలోచించే తత్వం. ఈ తత్వానికి కారణం వారికి ఈ తత్వాల్ని అంచనా వేసి ఈ తత్వాల్ని పూర్తిగా అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికితే వారు చాలా అదృష్టవంతులు. లేని సందర్భాలలో జీవిత భాగస్వామి కూడా వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో చూస్తున్న విషయం ఏమిటంటే, హస్తా నక్షత్రం మొదటి పాదం వారికి వచ్చే జీవిత భాగస్వామి చాలా చక్కగా అర్థం చేసుకొని వ్యవహరించే వ్యక్తే ఉంటుంది. వీరు దాన్ని యాంటీ అడ్వాంటేజ్గా తీసుకొని ప్రవర్తించే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. వీరికి ఆరోగ్యపరమైన సమస్యలు తరచూ ఉంటాయి. ముందు వివరించినట్లుగా ఇక్కడ రాహు ఇన్వాల్వ్మెంట్ అనేది చెప్పాను కదా, రాహు ఇన్వాల్వ్మెంట్ కారణం చేత అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన లోపాలు ఎక్కువగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన లోపాలు, ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కానీ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన లోపాలు ఉన్నాయి కదా అని వీరు ఆ తిండిని మానుకోవటం అటువంటి పరిస్థితులు ఉండవు. వారికి ఏమిటంటే ఎక్కువగా చెప్పా కదా, దేంట్లోనూ తృప్తి ఉండదు అనేది, ప్రతిదాన్ని టేస్ట్ చేయాలనే ఆలోచన ఇటువంటివన్నీ ఉంటూ ఉంటాయి. వీరు వృత్తిపరమైన విషయాల్లో ఆన్ అండ్ ఆఫ్గా క్లిక్ అవుతూ ఉంటారు. దేంట్లో అయినా హైయెస్ట్ లెవెల్స్ చేరుకుంటారు. హైయెస్ట్ లెవెల్స్ అంటే పీక్ లెవెల్లోకి చేరుకుంటారు. కానీ కొంతకాలం మరలా గ్యాప్ ఇచ్చిన తర్వాత మరొక రంగంలోకి ప్రవేశించడం ఆ విధంగా ఉంటుంది. ఆర్థిక పరమైన స్థిరత్వం ఖచ్చితంగా ఉంటుంది. ఇక రెండవ పాదానికి సంబంధించి చూసుకున్నప్పుడు, రెండవ పాదంలో ఇదే కాంబినేషన్ వర్తిస్తుంది. రెండవ పాదం వృషభ రాశి నవాంశాధిపతి శుక్రుడు. ఈ కారణం చేత వీరికి సంబంధించి వీరు పారవశ్యతకు సంబంధించిన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంటే ప్రతి విషయంలోనూ వారిని ఎగ్జిబిట్ చేసుకునే విధంగా, అంటే చక్కటి అలంకరణ, ఎదుటి వారికి చాలా గొప్పగా కనిపించాలి అనే తత్వం, ఇటువంటి దాని వలన ఇటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. వృత్తిపరమైన విషయాలకు సంబంధించి, వారు చదువుకునే విషయాలకు సంబంధించి వీటన్నిటికి చూసినప్పుడు వీరు తాము ఒక పద్ధతిని అనుకోవటం, అదే మూస పద్ధతిని ప్రారంభంలో వారికి ఏర్పడిన మానసిక స్థితి కారణం చేత, వారు చూసిన ఎన్విరాన్మెంట్ కారణం చేత వారు ఈ పద్ధతిలో ఉండాలి, ఈ విధంగా నా జీవనం ఉండాలి, ఇటువంటి రకమైన నేను ఉద్యోగంలో ఉండాలి అని ఏదైతే ప్రారంభంలో వారు అనుకుంటారో, చిన్న వయసులోనే వారు ఏదో ఒక నిర్ణయానికి వస్తారో అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. అదేవిధంగా వారు ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, లాభాలు వచ్చినా అదే విషయంలో కొనసాగుతూ ఉంటారు. ఇక్కడ ఉండే ప్రధానమైన లోపం ఏమిటంటే, ముందు వివరించినట్లుగా వీరికి జీర్ణ వ్యవస్థ లోపాలు ఉంటాయి. కానీ ఇదే జీర్ణ వ్యవస్థ లోపాల కారణం చేత వీరికి తరచుగా ఎలర్జీస్ సంబంధించిన సమస్యలు మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో, ముఖ్యంగా రాహు ఇన్వాల్వ్మెంట్ వీటి కారణం చేత అతిశుభ్రత అనే ఒక ప్రత్యేకమైన అటువంటి లక్షణాల కారణం చేత వీరికి మానసిక మరియు చర్మానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి వారు సహజంగా ఇటువంటి లక్షణాలు ఎదుర్కొంటున్న వారు ఉన్నట్లయితే వారి కుటుంబంలో వాళ్ళు పెద్దవారు జాగ్రత్తలు తీసుకుని వారికి సరైన విధంగా సైకలాజికల్ సపోర్ట్ ఇస్తూ సలహాలు ఇస్తూ ఉన్నప్పుడు క్రమంగా బయటపడతారు. లేని సందర్భాలలో వారు 36 సంవత్సరాల తర్వాత, వారి వయసు 36 సంవత్సరాల తర్వాత తీవ్రమైన మానసిక రుగ్మతలను ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. చిన్నప్పటి నుంచి కట్టడి చేసినప్పుడు వారికి ఇటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉండదు. జీర్ణ వ్యవస్థ లోపాలు ఉండే పరిస్థితులు ఉంటాయి. మొదటి పాదంలో వివరించినట్లుగా వీరు ఎక్కువగా తినే అలవాటు అని చెప్పాను. కానీ రెండవ పాదానికి సంబంధించి ఎక్కువగా తినని
లక్షణాలు ఉంటాయి. ఎక్కువ తినరు, ఎక్కువ తినరు. వాళ్ళకు సెలెక్టివ్గా ఇది మాత్రమే తినాలి, ఇటువంటి మాత్రమే చేయాలి, పాదం మారిపోతే ఎన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక మూడవ పాదానికి సంబంధించి చూసుకున్నప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఇవి ఇట్లానే ఉన్నాయి. కానీ మూడవ పాదానికి నవాంశాధిపతి బుధుడయ్యాడు, అంటే మిథున రాశిలో మిథున నవాంశ అయింది. ఈ కారణం చేత ఇక్కడ లగ్నాధిపతి మరియు నవాంశాధిపతి అంటే చంద్రునికి సంబంధించి చంద్రుడు ఉన్న రాష్ట్రాధిపతి ప్లస్ నవాంశాధిపతి కూడా బుధుడయ్యాడు. ఈ కారణం చేత వీరికి సంబంధించిన విషయంలో ప్రతి విషయంలోనూ వీరు ఆడంబరాలు ఎక్కువ, వాక్ ఆడంబరాలు, అంటే ప్రతి విషయంలోనూ గొప్పలు చెప్పడం అనేది ఉంటుంది. బహుశా నేను ఆ పని చేయాలనుకున్నాను, ఈ పని చేయాలనుకుంటాను, బహుశా నేను ఆ బలానా పని చేసిన సందర్భంలో మీకు బలానా ఏవో ఒక ప్రత్యేకమైన సౌలభ్యతలు మీకు చేకూరుస్తానని. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ సంబంధించి వాళ్ళు ఏదో బట్టల షాప్కి వెళ్ళారనుకోండి, రేపు నాకు వచ్చే 2-3 నెలల్లో నాకు మంచి ఉద్యోగం వస్తుంది, అప్పుడు నా ₹1,00,000 శాలరీ వస్తుంది, అందులో ₹50,000 పెట్టి నీకు ప్రత్యేకంగా నీకు సూట్ కుట్టిస్తాను అని ఇది చెప్పడం. ఇందులో ఏమిటంటే అతను ఉద్యోగానికి అప్లై చేయలేదు, అది వస్తుంది అంటే తను అప్లై చేస్తే వస్తే అది కూడా ₹1,00,000 శాలరీ వస్తే అందులో 50% 50,000 పెట్టి మీకు కొని పెడతాను అనే, అంటే వారు సంకల్ప శుద్ధి ఉంది, సంకల్ప శుద్ధి ఉంది. కానీ ఆడంబరాలు బాగా మాట్లాడే దాంట్లో ఆడంబరాలు ఎక్కువగా ఉంటాయి. చాలా వరకు ఇంచుమించు 50% వరకు వారు వాటిని నెరవేర్చుకోగలుగుతారు. చెప్పిన టైంలో కాకపోవచ్చు, బహుశా వాళ్ళు అప్లై చేయాలి కదా, చేస్తారు. కానీ అది బహుశా మేబీ ఒక 6 నెలల తర్వాతనో ఎప్పుడో జరుగుతూ ఉంటుంది. వారు చెప్పిన మోతాదులో కాకుండా ఏదో చేసే అవకాశం ఉంటుంది. ఈ కారణం చేత జీవిత భాగస్వామి నుంచి పెళ్ళైన వాళ్ళకి జీవిత భాగస్వామి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, వీరి నుండి వ్యతిరేకతలు వచ్చే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అంటే సమయానికి అనుకున్న సమయానికి వారు చేయలేని పరిస్థితులు. రెండవది ఇటువంటి కారణం చేతనే ఇవి నెగటివ్ లక్షణాలు అయితే, పాజిటివ్ లక్షణాలు ఏమిటి? ఇటువంటివి ఎదుటివారికి భ్రమలకు గురి చేసి ఏదైనా అంటే ఇటువంటి వారి ఊహాజనితమైన విషయాలకు గురి చేసి ఇవ్వటం, అది మన సేల్స్ రిప్రజెంటేటివ్స్కి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది, లేదా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వారికి ఉపయోగపడుతుంటుంది. మనం కొన్ని రియల్ ఎస్టేట్కి సంబంధించి చూస్తూ ఉంటాం, బయటికి అక్కడ ఇంత బిల్డింగ్ మొత్తం ఖాళీ స్థలం ఉంటుంది, ఇదిగో ఈ మూల పెద్ద బిల్డింగ్ వస్తుందండి, అక్కడ పెద్ద 100 ఫీట్ రోడ్ వస్తుంది, ఇక్కడే హైవే వెళ్ళబోతుందని ఇదంతా చెప్తూ మనకి ఒక ఊహాలోకంలోకి వెళ్ళేటట్టు చేస్తారు. కాబట్టి ఇటువంటి ఈ మూడవ పాదానికి సంబంధించిన వారు ఇటువంటి రంగాలను, అంటే బహుశా షో బిజినెస్ కావచ్చు, మార్కెటింగ్ రంగానికి సంబంధించింది కావచ్చు, అడ్వర్టైజింగ్ రంగానికి సంబంధించి కావచ్చు, వీరు గనక అందులో ప్రవేశించిన సందర్భాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు వీరికి కంటికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు, గొంతుకు సంబంధించి అంటే వోకల్ కార్డ్స్ సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. వోకల్ కార్డ్ సంబంధించిన సమస్యలు వాళ్ళకి చిన్నప్పటి నుంచి పుట్టుకతోటి వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండవ సందర్భంలో వారు బహుశా ఎక్కువ గాయకులు, ఇటువంటి తత్వం గాయని గాయకులు లేదా డబ్బింగ్ ఆర్టిస్టులు, ఇటువంటి అంటే ఎక్కువగా శ్రమ పెట్టడం వలన గొంతుకి ఎక్కువగా శ్రమ ఇవ్వటం వలన వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక 4వ పాదానికి సంబంధించి చూసుకున్నప్పుడు కామన్ ఫ్యాక్టర్స్తో పాటుగా ఇక 4వ పాదం కర్కాటక నవాంశ అయింది. కర్కాటక నవాంశకి అధిపతి చంద్రుడు. ఈ కారణం చేత హస్తా నక్షత్రానికి అధిపతి వింశోత్తరీనాథుడు చంద్రుడు, కర్కాటక రాశిలో ఉండే దానికి అధిపతి చంద్రుడు. ఇక్కడ వీటి కారణం చేత వీరు మానసిక పరంగా ప్రతి విషయంలోనూ సున్నితత్వానికి లోనవుతూ ఉంటారు. ఈ సున్నితత్వం యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, ఎదుటివారు ఏదైనా ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుకుంటున్న సందర్భంలో తమను ఉద్దేశించే మాట్లాడుకుంటున్నారు అనే ఆలోచన వీరిని తరచూ బాధిస్తూ ఉంటుంది. బహుశా 2-3 కూర్చొని ఎక్కడో మాట్లాడుకుంటున్నారు అనుకోండి ఒక విషయం గురించి, దగ్గర బంధువులు మిత్రులు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, అందులో వీరికి టాలీ అయ్యే వీరికి వీరికి సంబంధించిన ఒక విషయం వీరికి ఏదో అనిపించింది అనుకోండి, వెంటనే తర్వాత అడుగుతారు, నా గురించి ఏమిటి డిస్కస్ చేసుకుంటున్నారు, నా గురించే కదా. ఇది ఆత్మన్యూన్యతా భావానికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. లేదా
ఏమిటి మా అన్నయ్యతో నువ్వేదో మాట్లాడుతున్నావు, ఏం చెప్పాడు నా గురించి మా అన్నయ్య నీకు అని ఇటువంటి పదాలు ఉంటాయి చూసారా. అసలు ఇబ్బంది పెడతాయి కదా. ఇది అదేమిటంటే వారిని ఇబ్బంది పెడతాంగా, వారికి అవతల వాళ్ళు అడిగిన కూడా వాళ్ళకి ఇబ్బంది పెడతాం కాదు, వాళ్ళ వీరు ఇబ్బంది పడతారు. రైట్. ఇది వీరు ఇటువంటి తత్వం కారణం చేత ఇదే ఇటువంటి మానసిక స్థితి సహజంగా బాగా ఉపయోగపడే రంగాలు ఏమిటి, పోలీస్ ఆఫీసర్స్ లేదా లాయర్ రంగానికి సంబంధించిన వాళ్ళు, ఆరాలు తీయటం అంటారు చూసారా. ఇటువంటి కొంతమంది మనం చూస్తూ ఉంటాం, అది కేవలం బంధుమిత్రులే కాకపోవచ్చు, మనం సహజంగా బయట ఉండే వ్యక్తులను చూస్తూ ఉంటాం. మన ఇంటి బయట కూర్చొని ఉండి ఎవరో ఇంటికి వెళ్తూ ఉన్నారనుకోండి, ఆ వెళ్ళి వచ్చిన వాళ్ళని అంటారు, ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో ఏదన్నా విశేషమా, ఈ అరుగుల మీద కూర్చొని మాట్లాడుతుంటారు. వారు ప్రత్యేకంగా ఉండే ఇదేంటంటే ఈ హస్త నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన వారికి ఇది ప్రత్యేకమైన లక్షణం. క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల వాళ్ళు ఆ వీధిలోకి రావడానికి కొంతమంది భయపడతారు. ఏమంటే మీ ఇంటికి వస్తున్నాను అంటే బయట వారు ఎవరో కూర్చొని ఉంటారు, ఆరాలు తీస్తారు. మొత్తం అడుగుతాను వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో అందరూ బాగున్నారా, మీ ఇంట్లో బాగున్నారా అని అడుగుతూ ఉంటారు. రైట్. ఇది ఒక బలహీనత అవుతుంది. రైట్. కానీ ఇదే విషయం వారు వృత్తిపరమైన విషయాలలో తీసుకుంటున్నప్పుడు రైట్. పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, ఉపయోగపడుతుంది. లేదా ఫోరెన్సిక్ ఆడిట్ చేసే స్థితిలో ఉండేవాళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు, ఇలాంటి వారికి ఇది వాళ్ళు బాగా రాణిస్తారు. Right. ఎక్కువ సందర్భాల్లో హస్త నక్షత్రం 4వ పాదం వారు ఇటువంటి వాటిల్లోకి వెళ్ళటం. రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన విషయాలలో, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో హైప్లో ఉన్నది కదా, ఈ రంగాలలో వీరు ప్రవేశించిన సందర్భాలలో చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. రైట్. అద్భుతం. మరి హస్త నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్రాల జోలికి వెళ్ళొద్దు? ఇక్కడ ముందు వివరించినట్లుగా ఇక్కడ రవి చంద్ర కాంబినేషన్ అన్నాం. మిగతా విషయాలలో మిగతా చంద్రునికి సంబంధించిన వీటి గురించి వివరిస్తున్న సందర్భాలలో రవికి సంబంధించిన నక్షత్రానికి వెళ్ళిన సందర్భంలో అది అమావాస్య అవుతుంది అని చెప్పాను. కానీ ఇక్కడ అధిపతే రవి అయిన కారణం చేత ఈ నక్షత్రం వారు రవికి సంబంధించిన నక్షత్రాల వారిని చేసుకున్నప్పుడు సుఖపడతారు. సహజంగా వీరికి హస్త నక్షత్రం మొదటి 2 పాదాల వారికి అర్థం చేసుకునే జీవిత భాగస్వామి లభిస్తారు. కానీ రవికి సంబంధించిన నక్షత్రం వారు వీరి చక్కటి అనుకూలమైన జీవిత భాగస్వామి అవుతారు. కానీ గురు నక్షత్రాలకు సంబంధించిన వారు వీరికి, అంటే ఇక్కడ కన్యా రాశికి 4వ సప్తమాధిపతి గురువు అయ్యాడు. గురువు సంబంధించిన నక్షత్రాలు మధ్యమ స్థాయి ఫలితాలను ఇస్తారు. వీరిని అర్థం చేసుకుంటారు, కానీ కొంచెం రిటార్డ్ కూడా ఇస్తూ ఉంటారు. కొంచెం ఎక్కువ వీరి నుంచి కొంచెం వ్యతిరేకత వచ్చిన సందర్భాల్లో శని నక్షత్రాల వారు వీరి పరిపూర్ణంగా సహకారం ఇస్తారు. కానీ శుక్ర నక్షత్రం వారు అంత అనుకూలం కాదు. రైట్. ఏ ఆరాధన వీరికి బాగా యోగిస్తుంది జీవిత పర్యంతం చేసుకోవడానికి? రవికి సంబంధించిన శాంతి విధానాలు ఏదైనా ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుకోవటం, సూర్యపంజర స్తోత్రం చదువుకోవటం, వారికి శారీరక మంచి అనుకూలతల కొరకు సూర్య నమస్కారాలు ఇవి ప్రతిరోజు చేసుకోవటం అలవాటుగా చేసుకున్నప్పుడు అనుకూలంగా ఉంటుంది. మరొకటి రక్తచందనపు తిలక ధారణ, ఇది చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. చాలా అద్భుతంగా వివరించారు సార్, కృతజ్ఞతలు. నెక్స్ట్ వీడియోలో చిత్తా నక్షత్రం గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం.